హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. మాకు పెట్టక ఒక ఫేర్వెల్ కమ్ ఫ్రెషర్స్ అన్నీ కలిపి ఒకటేసారి అయితే పెట్టారనమాట. సో దానికి సంబంధించి మేమైతే ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాం ఫస్ట్. సో జూనియర్స్ మాకు ఫేర్వెల్ గిఫ్ట్స్ అండ్ సీనియర్స్ మేము వాళ్ళకి ఫ్రెషర్స్ గిఫ్ట్ ఎల్ఎల్ఎం అనమాట, లా డిపార్ట్మెంట్ ఫ్రమ్ పద్మావతి యూనివర్సిటీ. సో లాగ్ అంతా పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము? వాసవి గాంధీ రోడ్కి అమ్మా. ఎందుకు గాంధీ రోడ్కి వెళ్తున్నాం అనేది చూడండి క్విక్ గా. తిండిపోద్ది మర్యాదగా ఎక్కడో ఒకటి. నేను కూడా యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో లేక పెట్టగా ఒక పార్టీ జరుగుతుందన్నమాట. సో పద్మావతి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాలో మాకు ఫేర్వెల్ ఫ్రెషర్స్ అన్నీ ఒకటేసారి జరుగుతున్నాయి. మా జూనియర్స్ మాకు ఫేర్వెల్, మా జూనియర్స్కి మేము ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం. సో దానికోసంగా గిఫ్ట్స్ కొనడం కోసంగా గాంధీ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏం బాగుంటాయో చూసి తీసుకుంటాము. స్టే ట్యూన్డ్. దట్ ఈస్ తిండిపోతు అంజని. హాయ్, నేను కూడా ముసుగుదంగా మీరు. యూనివర్సిటీలో క్లాసెస్ చెప్పి వచ్చి అలా మళ్ళీ వేరే క్లాసెస్ ఉంటే అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాను. నో ఫేస్ వాష్ ఏమీ లేదు, అలా వెళ్దాం అనుకున్నాం. ర్యాండమ్గానే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నా ఫ్రెండ్ నేను వచ్చాను కదా అని చెప్పింది. సో కోతి మొకంది. ఒకప్పుడు పడన్ వీడియోలు అనేది, ఇప్పుడు మాత్రం వ్లాగ్ తీ అంటుంది. సో చూసారా, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ టు దట్ చాలా వచ్చింది. ఇంకా ఏం కొనాలి అనేది వీఆర్ హ్యావింగ్ నో ఐడియా వెళ్ళేటప్పుడు. సో అసలు కలెక్ట్ అయిన అమౌంట్ చాలా తక్కువ మంది వేస్తారు. సో దాని నుంచి మేము అడ్జస్ట్ చేయాలి, తీసుకోవాలి. అండ్ షాపింగ్స్కి కూడా మేమే. సో ఇన్ని చేసినా ఒక్కొక్కసారి ఏదో ఒక బ్లేమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి క్లాస్మేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ పట్టించుకుంటే మనం కూడా ఏం పనులు చేయలేం. చాలా షాప్స్ తిరిగాము. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫస్ట్ జూనియర్స్ మాకు ఇచ్చేదైతే చూసాము. సో కప్స్, దాని మీద మా ఫొటోస్. తర్వాత ఇంకా ఇక్కడ పానీపూరి అయితే తినడానికి వచ్చాము. ఎందుకంటే టయర్డ్ అయ్యామన్నమాట బాగా, ఇంకా అందుకే తినేసాము. తర్వాత మేము గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. అబ్బా, నైట్ ఎంత బాగుందో చూడండి గోపురం కదా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఆ వైబ్స్, ఆ స్మెల్స్, సాంబ్రాణి స్మెల్స్, టెంపులే అబ్బా ఎంత బాగుందో. మా మమ్మీని కూడా లోపల నుంచి లాక్కుని పోయాము, అంటే టెంపుల్లోకి వెళ్ళదు కదా. సో ఇక్కడ మా వాళ్ళు స్నాప్స్ తీసుకుని పెట్టేసుకున్నారు. మనం ఎలాగో స్నాప్చాట్స్ అవేమి యూజ్ చేయం కాబట్టి మనం సేఫ్ అనమాట. కానీ వ్లాగ్స్ మాత్రం మిస్ చేయను. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కదా. జూనియర్స్కి మేము 20 బ్యాగ్స్ తీసుకోవాలి. సో అంటే 19 మెంబర్స్ వాళ్ళు వచ్చేది, బట్ 20 అని ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాము. సో బ్యాగ్స్ ఎలా అనిపించాయి ఒకసారి కమెంట్స్లో చెప్పండి మీరు. ఇవన్నీ కూడా మొత్తానికి బేరమాడి 20 బ్యాగులు కూడా 3,000కి కొన్నాము. సో ఒక్కొక్క బ్యాగ్ 150కి వచ్చింది. సో మా బడ్జెట్లో ఇంకా ఎక్స్ట్రా నా అమౌంటే వేసి మరీ కట్టేశాను అనమాట. సో తర్వాత కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇంక ఇవన్నీ మనం పట్టించుకుంటే కుదరదబ్బా. మనం ఇంకా చేయాలి అనుకున్నామంటే చేసేయాలి అంతే, మన రూపాయి అటు ఇటు అయినా సరే. కాబట్టి ఇంకా కట్టేసాము. అండ్ నెక్స్ట్ అయితే సోడా అయితే తాగుతున్నాం అనమాట ఇక్కడ. సో చాలా దాహం వేసింది. అండ్ బ్యాగ్ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తానికి త్వరగానే షాపింగ్ అయిపోయిందని చెప్పుకోవాలి. అండ్ నైట్ వచ్చిన తర్వాత అయితే కనుక మా వాళ్ళు ప్యాకింగ్స్, ఎందుకంటే నేను క్లాసెస్, ట్యూషన్స్ అవన్నీ చెప్పుకుంటాను కాబట్టి ప్యాకింగ్స్ మాత్రం నాకు ఇవ్వలేదు. కొన్ని గిఫ్ట్ ర్యాప్స్ చేశారు. తర్వాత కొన్ని అయిపోతే ట్రాన్స్పరెంట్ గిఫ్ట్ కవర్ అయితే ఇస్తే దాన్ని ఇంకా లోపల పేపర్ పెట్టి అయితే పెట్టారు. అండ్ ఇది డెకోర్, అంటే కింద ముగ్గులతో అయితే ఇట్లా అలంకరించారు గుమ్మాలకి. దీనికి మా వాళ్ళు పెట్టిన పేరు ఫ్రెంజీ ఫేస్. స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి మహాదేవసుతం महादेवसुतं
गीतादि प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि. Thank you. Good morning, ma'am. 5th ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్స్ అది ఒకసారి ఫంక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు 3YDC వాళ్ళు, LLM వాళ్ళు, కొంతమంది BA LLB వాళ్ళు కూడా గ్యాదర్ అయ్యారు. సో మాకు ఇక్కడ ఒక బ్యాడ్జెస్ కూడా ఇచ్చేసారనమాట. ఫ్రెంజీ ఫీస్ట్ వైలిన్ ఎలా అనిపించింది? బాగుంది కదా, బాగా ప్లే చేసింది కదా. సో తను ఇప్పుడు 2nd ఇయర్ అనమాట, BA LLB. తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ నా ట్యూషన్ స్టూడెంట్ యొక్క అక్క వాళ్ళ పాప, చిన్న పాప, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. చాలా క్యూట్గా చెప్తుంది కదా. ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది. సో ఈ కిస్ మీ అందరికీ కూడా అనమాట. సో నా ఛానల్ చూసే అందరికీ మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే ఇది. సో చాలా వెరైటీస్ పెట్టారు కదా. తర్వాత మాకేంటంటే గిఫ్ట్స్ అన్నీ వచ్చేసరికి మేడం వాళ్ళతోనే ఇప్పించారు. ఫేర్వెల్కి సంబంధించి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా. ఇది మా గ్యాంగ్. జూనియర్స్కి మేము ఇచ్చాము, సీనియర్స్కి మాత్రం మేడం వాళ్ళతో అయితే ఇప్పించేశారనమాట. సో LLM 1st ఇయర్స్ అండ్ 2nd ఇయర్స్ అందరే వచ్చారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే. సో నా పేరు జి వాసవి, LLM 2nd ఇయర్ కాన్స్టిట్యూషన్. సో లాస్ట్ ఇయర్ ఒక ఫంక్షన్ జరిగింది నేను వచ్చినప్పుడు, ఫ్రెషర్స్ పార్టీ. సో అప్పుడు నేను ఒక విషయం చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో చాలా దూరం నుంచి అయితే వచ్చేసాము, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యామ్ వాళ్ళందరి సపోర్ట్ చాలా బాగుందని నేను ఆ రోజే చెప్పాను. అండ్ ఇంకొకటి మీకు నేను ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తున్నాను అనేది చెప్పాలని నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా మొదట
వాటి నుంచి మీరు నేర్చుకుని ఇంకా బాగా ఎదగాలి. ఇంకొకటి ఏంటంటే మనం మేడమ్స్ ని అట్లాగే మనకి చెప్పే గురువుల్ని గౌరవించాలి. వాళ్ళు ఒకవేళ మీకు రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నా ఎవరు చెప్తున్నా సబ్జెక్ట్ నేర్చుకోండి. అర్థమవుతుందా? సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యామ్ వాళ్ళు ఉన్నప్పుడు క్లాసెస్ వినాలి, తర్వాత మీకు మీరుగా ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, మీ ఎయిమ్ వైపుగా ఉండాలి. అంటే మీ దారి ఎప్పుడు కూడా ఒకటే మార్గంలో వెళ్ళాలి. డీవియేషన్స్ వస్తున్నా కూడా మళ్ళీ అదే మార్గంలో మిమ్మల్ని తోసుకోవాలి. మనకి లా ప్రొఫెషన్ చాలా డెవలప్ అయింది తెలుసా. మేము పిఏఎల్ఐటీలో జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ ఉన్నారు లాకి. తర్వాత ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో తెలుసా మీకు లాకి. సో మీరు చాలా రెస్పెక్ట్ఫుల్ గా, చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి లా ప్రొఫెషన్కి వచ్చినందుకు. సో ఒకసారి లా ప్రొఫెషన్ కి చప్పట్లు కొట్టాలి. సో ఎలా ఉంది నా స్పీచ్? ఇంకా కొంచెం మిస్ చేసింది మా ఫ్రెండ్, కొంతవరకు తీసింది. ఎమోషనల్ అయ్యాను లాస్ట్లో బాగా. సో ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి. ఎంతైనా వెళ్ళిపోతున్నాము అంటే ఎమోషన్ అనిపించింది. బిఏ ఎల్ఎల్బి అప్పుడు ఎక్కువ ఎమోషన్, ఎల్ఎల్ఎం చెప్పాలి అంటే తక్కువే ఎమోషన్. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవ్వలేదు. మేము పాత ఫ్రెండ్స్మే మేము ఉన్నాము. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కానీ బాండింగ్ తక్కువ. ఎందుకంటే ఎక్కువగా కాలేజెస్కి రారు వాళ్ళు. మేమే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం కూడా పాత ఫ్రెండ్స్మే అనమాట. సో అందుకని ఎమోషనల్ ఉంది. అలానే స్టూడెంట్ లైఫ్ ఎండ్ అయిపోతుంది అని ఎమోషనల్గా ఉంది నాకు. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ లైఫ్ లేదు అని. సో తర్వాత ఇంకా కల్చరల్స్ అన్నీ పెట్టారనమాట. సో దే ఆర్ పర్ఫార్మింగ్. ఎల్ఎల్ఎం నుంచి మేము ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు, బట్ ఎల్ఎల్బి బిఏ ఎల్ఎల్బి వాళ్ళు అయితే కొన్ని పర్ఫార్మెన్సెస్ చేశారు.
కొన్ని పర్ఫార్మెన్సెస్ అయ్యాయి అండ్ ఇట్స్ కేక్ కటింగ్ టైం. సో మేడం వాళ్ళకి నా బర్త్డే అని తెలిసింది కాబట్టి ఇంకా ఆ రోజు కేక్ కట్ చేసేటప్పుడు మ్యామ్ కూడా నా చేయి పట్టుకుని కేక్ కట్ చేయించి నాకు తినిపించారు. సో హెచ్ఓడి మేడం కానీ ఆ రోజు ఇంకా ఇద్దరు మేడం వాళ్ళే వచ్చారు అండ్ ఇంకొక ఇద్దరు మేడమ్స్ రాలేదు. సో ఇంకా వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, బట్ ఓకే, సెలబ్రేషన్స్ అయితే బాగానే జరిగాయి. ఇంకా వెళ్ళిపోయే ముందు ఇది ఒక మంచి మెమరీ లాగా నాకైతే అనిపించింది. సో ఇలా అయితే మొత్తానికి సింపుల్గా ముందు రోజు వెళ్ళి గిఫ్ట్స్ తీసుకోవడం, నెక్స్ట్ డేకి మొత్తం అరేంజ్మెంట్స్, అలాగే అంతా కూడా వచ్చినంత అమౌంట్తో జూనియర్స్ సీనియర్స్ అందరూ బాగా చేశారు. అండ్ మేడం కూడా మాట్లాడారు అండ్ మేడం కూడా పొగిడారనమాట మమ్మల్ని. మేము డిపార్ట్మెంట్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని పొగిడారు, అట్లానే నన్ను సపోర్ట్ చేశారు. ఏపీసెట్ క్వాలిఫై అయినందుకు కూడా కంగ్రాచులేట్ చేశారు. సో జూనియర్స్ అంతా కూడా కంగ్రాట్స్ చెప్పారు నాకు చాలామంది అండ్ విషెస్ చెప్పారు. సో ఇలా బర్త్డే రోజు ఫంక్షన్స్ వస్తే భలే సరిపోతుంది కదా. అండ్ ఇక్కడ ఫేర్వెల్ సాంగ్స్ పెట్టారు, చాలామంది ఏడ్చారు, హగ్స్ చేసుకున్నారు. సో నేనైతే చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ని, నేను 7 ఏళ్ళగా ఉన్న ఫ్రెండ్స్ని అయితే ఎప్పుడు మిస్ అవ్వను అనమాట. కాబట్టి నాకు వరీ అవ్వాల్సిన పని కూడా లేదు. అండ్ ఫైనల్గా ఇది మా ఫేర్వెల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. గిఫ్ట్ వచ్చేసరికి మాకు కప్ మీద బొమ్మ అని చెప్పాను కదా, సో చూడండి నా ఫోటో అయితే. మనీ తీసుకున్నారు కానీ పాపం జూనియర్స్ దగ్గర క్వాలిటీ ప్రింట్ అనేది వాళ్ళు మిస్ చేశారు, బట్ బాగుంది, నాకైతే మెమరబుల్. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ వాసవి వ్లాగ్.